మా సంస్థ సుధా మూవీస్ బ్యానర్పై యుగానికి ఒక ప్రేమికుడు చిత్రం మా ఫస్ట్ మూవీగా తీయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఫస్ట్ కాపీ చూడడం జరిగింది. చాలా చక్కగా ఉంది. సినిమాలో కామెడీ సూపర్గా ఉంది. కామెడీనే కాదు, మొత్తం లాస్ట్లో క్లైమాక్స్లో ఒక సీన్ చూసారంటే ప్రతి ఒక్కరికి ఈ టైంలో కూడా ఇటువంటి లవర్ ఉన్నారా, ఇలా కూడా ఉంటారా అన్నట్లు చాలా బాగా వచ్చింది. ఇంకా ఆకాశాల యాక్షన్ మనం చెప్పాల్సిన లేదు. ప్రతి సినిమాలోనూ ఏ సినిమాకి ఆ సినిమా అన్నిట్లు డిఫరెంట్గా చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాలోనూ చాలా బాగా చేశారు. ఖచ్చితంగా ఇది యూత్కి చాలా బాగా నచ్చుతుంది అనేసి ఆశిస్తున్నా. మన కాదర్ బాయ్ మిస్టర్ రాజేష్ ప్రొడ్యూసర్ ఈ సినిమా రివ్యూ షో చూసి మొత్తం థియేటికల్ రైట్స్ అంతా తీసుకోవాలనేసి మా దగ్గరకు వచ్చేప్పుడు అతను మిస్టర్ రాజేష్కి ఇచ్చిన పబ్లిసిటీ, ఆడియో ఫంక్షన్ కానీ ఇతరత్రగా కానీ ఇచ్చిన పబ్లిసిటీ చూసి అతనైతే ఖచ్చితంగా యుగానికి ఒక ప్రేమికుడు సినిమాకు కూడా మంచి పబ్లిసిటీ ఇచ్చి ఖచ్చితంగా బాగా రిలీజ్ చేస్తాడనేసి నమ్మకంతో ఇచ్చా. అందులోనూ మేము అనుకునే దానికన్నా ఇంకా మంచి అమౌంట్ మాకు అతను ఇవ్వటంతో మాకు ఇంకా చాలా హ్యాపీ అయింది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని, పెద్ద యూత్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. నేను హీరోగా యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన యుగానికి ఒక ప్రేమికుడు ఫస్ట్ కాపీ వచ్చింది. చూసిన ప్రతి వాళ్ళు చాలా బాగా వచ్చింది అని చెప్పి అప్రిషియేట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేశాను ఆ సినిమా కోసం. ఇప్పుడు నాకు అందుకని చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ కాపీ సరదాగా ఎలా అంటే, నేను ఇప్పుడు ప్రస్తుతం మిస్టర్ రాజేష్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నాను. అందువల్ల నాతో పాటు మన మిస్టర్ రాజేష్ ప్రొడ్యూసర్ కాదవల్లి గారు ఉన్నప్పుడు నేను కూడా వస్తాను, యుగానికి ఇప్పుడు సినిమా చూసాను. వచ్చి చూసిన తర్వాత ఇమీడియట్గా సార్ చాలా బాగా నచ్చింది నాకు సినిమా, ఈ సినిమా నేను తీసుకుంటానని చెప్పి అడిగిన వెంటనే నాకు చాలా అనిపించింది. ఎందుకంటే దట్స్ ఫస్ట్ థింగ్. అతను ఒక ప్రొడ్యూసర్, నెక్స్ట్ సినిమా మిస్టర్ రాజేష్ ప్రొడ్యూసర్. తన సినిమా కాకుండా ప్లస్ ఈ సినిమా నేను రిలీజ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ చేస్తాను. తన బ్యానర్ రహమత్ ప్రొడక్షన్స్ ఒక మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఒక మంచి సినిమాని రిలీజ్ చేసిన పేరు నాకు వస్తుంది. ప్లస్ నేను ఈ సినిమా రిలీజ్ చేస్తానని చెప్పి ఒక మంచి అమౌంట్ మన ప్రొడ్యూసర్స్ సుధా మూవీస్ వాళ్ళకి ఇచ్చి నాకు చాలా హ్యాపీ ఏంటంటే నా ప్రొడ్యూసర్స్ సుధా మూవీస్ వాళ్ళు నన్ను నమ్ముకుని ఒక బడ్జెట్ పెట్టారు. ఆ అమౌంట్ టీవీ రైట్స్లో, సాటిలైట్ రైట్స్లో అండ్ దెన్ ఏరియా థియేటర్ రైట్స్లో వచ్చింది. ఆల్రెడీ నా ప్రొడ్యూసర్ని కాపాడాను. సో ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఇప్పుడు ఉంది. ఇది ఇంకా మంచి హిట్ అయ్యి ఇప్పుడు ఈ సినిమా మీద అమౌంట్ పెట్టి తీసుకున్న కాదర్వల్లికి బాగా డబ్బు సంపాదించాలి. తర్వాత మిస్టర్ రాజేష్ కూడా అతనికి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. ఈ సినిమాని యుగానికి ఒక ప్రేమికుడు ఇప్పటి నుంచి రహమత్ ప్రొడక్షన్స్ వాళ్ళ చేతిలో, ఈ సినిమాని హిట్ చేయడం వాళ్ళ చేతిలో ఉంది. ఖచ్చితంగా కాదర్వల్లి బాగా చేశారనుకున్నాను. ఎందుకంటే మిస్టర్ రాజేష్ ఆడియో రిలీజ్ నుంచి చాలా బాగా పబ్లిష్ చేసి చాలా బాగా ఒక మంచి హైప్ క్రియేట్ చేశారు. మిస్టర్ రాజేష్ సినిమాకి ఆల్రెడీ థియేటర్ రైట్స్ మంచి హైప్ వచ్చింది. అతను చేసిన పబ్లిసిటీ, ఒక సినిమా ఎంత బాగా తీసినా కూడా పబ్లిసిటీ ఇంపార్టెంట్. సో ఈ సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాని హిట్ చేయాలంటే అది కరెక్ట్ మనిషి మన కాదర్వల్లి. నా దృష్టిలో ఖచ్చితంగా ఇతను ఒక దిల్రాజు అవుతానని కోరుకున్నాను. సో ఆల్ ది బెస్ట్ కాదర్వల్లి. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు ఈ బాబు నాయుడు. నేను సుధా మూవీస్ బ్యానర్ స్థాపించిన తర్వాత మొదటిసారి ఆకాష్తో యుగానికి ఒక ప్రేమికుడు చిత్రాన్ని నిర్మించాను. ఫస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని పనులు పూర్తయి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఫస్ట్ కాపీ మేమందరూ చూసాము, చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే మిస్టర్ రాజేష్ ప్రొడ్యూసర్ కాదర్వల్లి సినిమా చాలా బాగుందని థియేటర్ రైట్స్ కావాలని కోరడం, అతనికి నేను థియేటర్ రైట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే చిత్రం పెద్ద హిట్ అయి నాకు కాదర్వల్లికి మంచి పేరు తెస్తుందని ఆశిస్తూ
ఓకే, థ్యాంక్ యూ.